బ్రోకర్లతో టక్కర్ లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని ఆర్టీఏ ఆఫీస్కి పోయి డ్రైవింగ్ లైసెన్సే కానీ ఫిట్నెస్ సర్టిఫికెటే కానీ బండి రిజిస్ట్రేషనే కానీ చేసుకునేటోళ్లకు లైఫ్ టైం సెటిల్మెంట్ ఇవ్వచ్చు. బ్రోకర్ తోటి కాకుండా మనం సొంతంగా పోతే పురుగు పురుగు కంటే హీనంగా చూస్తారు. అది లేదని ఇది లేదని కొర్రీలు పెడతారు. ఆర్టీఏ ఆఫీసులో పోయిన ఎంతోమందికి ఇది అనుభవమే అయి ఉంటుంది. పాపం ఇలా చాలా ఆఫీసులల్లా ఆమ్దానికి మస్తు గండి కొట్టి రేసిబోలు పోయి. ఆర్టీఏ ఆఫీసులలో చెమటల దార వస్తున్న సిబ్బందుల మనోస్థైర్యం దెబ్బతీస్తే ముందుగాలు చెప్పా చేయకుండా పోయి రైడింగులు చేసిరు కదా ఏసీ బోలు. పాపం లాడ్జీల మీద రైడింగ్ చేసినట్టు ఆర్టీఏ ఆఫీసుల మీద రైడింగ్ చేస్తే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. ఇక కాగితాల మీద ఏజెంట్ల కోడ్లు రాసుకొని ఆఫీసర్లతోటి సంతకాలు పెట్టిస్తున్న మస్తు మంది బ్రోకర్లు దొరికిపోయారు. ఇట్లా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ దాకా 18 జాగాలలో ఏసీ బోలు రైడింగులు చేసిరు నిన్న. అంతటేమో కానీ కామారెడ్డి జిల్లా మదనూరు ఆర్టీఏ చెక్ పోస్ట్ కాడ చూడురి. ఆడ సిబ్బందులు లేకున్నా లారీ డ్రైవర్లు అందరూ వరుస వెయిట్ వచ్చాగో దేవునుండి లేచినట్టే ఆడున్న ఆర్టీఏ వాళ్ళ ఉండిలో మంచిగా పైసలు వేసిపోతున్నారు. ఇక ఇట్లా వేసిపోతేనే కదా వాళ్ళకు ఆర్టీఏ వాళ్ళ కరుణా కటాక్షాలు దండిగా ఉంటాయి. ఎల్లవేళలా కరుణించి పంపిస్తుంటారు. దేవుడు ఇడిచిపెట్టిన ఆర్టీఓలు ఇడిచిపెట్టారని ఆఫీసర్లు లేకున్నా ఉండిలో పైసలు వేసి వాళ్ళ నిబద్ధతను చాటుకున్నారు ఇట్లా లారీ డ్రైవర్లు. అలా చిత్తశుద్ధిని చూసి ఏసీ బోలే బిత్తర పోయిరట. మరి 90,000 ఉండిలో దొరికితే బిత్తర ఓరా. మదనూరు కాడ ఎంత మంచి వాళ్ళు ఉన్నారో చూసిరు కదా. పైసలు ఇస్తే పాకిస్తాన్లోనైనా పంపించేంత నియతిమంతులు ఉన్నారు. ఇక హైదరాబాద్ తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీస్ కాడ మొత్తం 18 మంది బ్రోకర్లను దొరకబట్టిరు ఏసీ బోలు. వాళ్ళ ఫోన్లు సీజ్ చేసిరు. ఇట్లా ఈ ఆర్టీఏ ఆఫీసులలో పనిచేసేటోళ్ళు ఏజెంట్ల తన కమిషన్లు తీసుకొని ఏ సర్టిఫికెట్ అంటే ఆ సర్టిఫికెట్ ఇచ్చి పంపుతుర్రు అన్న ముచ్చట బయట పెట్టిర్రు ఏసీ బోలు. ఇక ఈడ ఆడ అని తేడా లేదు. ఏ ఆర్టీఏ ఆఫీస్ కాడికి పోయినా గిదే దందా. దళారోళ్లతోటి పోకుంటే ఎవ్వరి పని కాదు. పబ్లిక్ కూడా ఇక ఆఫీసర్లు అన్ని కాగితాలున్న ఏదో కొర్రి పెట్టి పని చేయరని 1000 రూపాయలు పోతే పోయినా పని అయిపోతుంది పో అని చెప్పి బ్రోకర్ల తానికే పోయి పని చేయించుకుంటారు. అదే ఆన్లైన్లో సొంతంగా స్లాట్లు బుకింగ్ చేసుకొని దరఖాస్తులు పెట్టుకొని పోతే ఆర్టీఏ ఆఫీసుల అటెండర్ కూడా దేకడన్న సంగతి పబ్లిక్ ఎరికేనాయి. ఒక గంట చక్కదనంగా ఉన్నాయి మన సర్కారు ఆఫీసులు. ఇక రవాణా శాఖ ఆఫీసులు ప్రజల పైసలు దోసుకునే రవాణా కేంద్రాలుగా మారినాయని పబ్లిక్ తిట్టుకుంటుర్రని మతలా వచ్చి ఇట్లా ఏసీ బోళ్ళు ఎకాఏకిన ఆఫీసుల మీద రైడింగ్లకు పోయిర్రట. ఏమున్నది లేరు 2 రోజులు ఏజెంట్లను దూరం పెట్టి మళ్ళీ 3వ రోజు నుంచి యథా రాజా తదా ప్రజానే. మీరేం పరిశాన్ కాకురి.